హాయ్ ఎవ్రీవన్. సడన్గా జాబ్ పోతే లేదా అనుకోకుండా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ దగ్గర వెంటనే వాడడానికి మనీ ఉన్నాయా? ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ నుండి మనల్ని కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్. అసలు ఇది ఏంటో, ఎంత ఉండాలో, ఎక్కడ దాచాలో ఇవాళ చూద్దాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మంచి నీరు లాంటి మనీ. ఇది మనం రెగ్యులర్గా ఖర్చు పెట్టే మనీ కాదు. ఓన్లీ క్రైసిస్ టైంలో, అంటే హెల్త్ ఇష్యూస్ లేదా సడన్ జాబ్ లాస్ లేదా అర్జెంట్ హోమ్ రిపేర్స్ అప్పుడు మాత్రమే ఈ సేవింగ్స్ని యూజ్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టే మనీ. మరి ఎంత సేవ్ చేయాలి అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మీ మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్స్, గ్రాసరీస్, ఈఎంఐస్ అన్నీ కలిపి మినిమం 3 నుంచి 6 నెలలకి సరిపడా మనీ ఈ ఫండ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ నెలసరి ఖర్చు ఒక 30,000 అయితే ఎమర్జెన్సీ ఫండ్లో అట్లీస్ట్ 90,000 నుంచి 1,80,000 వరకు ఉండాలి మనీ. మీ ఎమర్జెన్సీ ఫండ్లో అయితే ఇంత మనీ కంపల్సరీ ఉండాలి. ఈ మనీని ఎక్కడ దాచాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సపరేట్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టండి. ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వెంటనే విత్డ్రా చేసుకునేలా ఉండాలి. మెయిన్ స్టాక్ మార్కెట్లో అయితే అస్సలు పెట్టకండి ఈ మనీని, ఎమర్జెన్సీ మనీని. మరి మీరు ఈ ఎమర్జెన్సీ ఫండ్ని స్టార్ట్ చేశారా లేదా ఇంకా స్టార్ట్ చేయాలా? కమెంట్ బిలో. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.